అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక వాక్యం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని చెప్పేసి ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఏదో నామకార్థంగా మనం ఆరాధించటం కాదు, ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధిస్తే కనుక మనం ఆయన పరిశుద్ధతను చూడగలుగుతాము, ఆయన మహిమను మనం చూడగలుగుతాము. అదేవిధంగా మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనలో ఒక ఏడు లక్షణాలని మనం పాటించాలి. అదేంటంటే మనం 1 ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి, 2 వచ్చేసరికి మనం స్తుతి ఆయనకి ఏ విధంగా చేస్తున్నామో, 3 మనం పశ్చాత్తాపం కలిగి జీవించాలి, 4 వచ్చేసరికి మనం అగ్నితో అభిషేకింపబడి ఉండాలి. అదేవిధంగా మనం 5 మనం ఏంటంటే విడుదల కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటంటే 6వదిగా వచ్చేసరికి ఏంటంటే మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. 7వది వచ్చేసరికి మనం ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. మనలో ఇవన్నీ ఎప్పుడైతే మనము ఇవన్నిటిని మనం కలిగి ఉంటామో మనం ఖచ్చితంగా ఆయన పరిశుద్ధతను, ఆయన మహిమను చూడగలిగే వారంగా ఉంటాము. అదేవిధంగా చూడగలిగితే మనం బైబిల్లో చూడగలిగితే యెషయా గారు ఉన్నారు. ఆయన దేవుని దగ్గర అన్ని పాపాలు ఒప్పుకుంటాడు, పశ్చాత్తాపడతాడు, ఆయన పరిశుద్ధతను చూసేవాడుగా ఉన్నాడు, ఆయన మహిమను చూసేవాడిగా ఉన్నాడు. అదేవిధంగా లాస్ట్ వరకు కూడా ఆయన దేవుని మాటలు వింటూ, దేవుని చెప్పిన పని చేస్తూ, ఆయన పరిశుద్ధతను, ఘనతను ఆయన చూస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఎన్నో చేసినప్పటికి కూడా ఆయన పాపములను ఒప్పుకొని ఆయన పరిశుద్ధతను గొప్పగా ప్రవక్తగా ఆయన్ని దేవుడు మారుస్తూ వచ్చాడు. కాబట్టి యెషయా గారు ఆయన్నే దేవునికి అర్పించుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుని మహిమను, పరిశుద్ధతను చూడాలంటే మనం కూడా దేవుని మందిరంలో మనం ఎలా జీవించాలి, మనం పశ్చాత్తాపడే వారంగా, ఆత్మల భారం కలిగి ప్రార్థించే వారంగా, ప్రార్థనా జీవితం కలిగి, స్తుతి ఆరాధన కలిగి మనం అన్నిటినీ పాటిస్తూ వస్తే కనుక మనం ఖచ్చితంగా ఆయన పరిశుద్ధతను, ఆత్మను మనం చూడగలుగుతాము. మనం ఇంకా దేవునిలో బలపడే వారంగా ఉంటాము. కాబట్టి మనం అందరం కూడా భారం కలిగి ఆత్మల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ప్రైజ్.